తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక దశలో మేము అసలు కాంగ్రెస్లో విలీనం అయిపోవాలి అట్లా అంత ఖరాఖండిగా కేసీఆర్ గారు మాకు చెప్పారు. సరే, కాంగ్రెస్ అహంకారం తర్వాత తెలంగాణ సమాజం నుంచి ఒక గొంతు ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకు ప్రజల పార్టీని మీరు మర్జ్ చేస్తారన్నప్పుడు సహజంగా ప్రజల ఒత్తిడికి తలవగ్గి మేము ఒంటరిగా పోటీ చేసాం. పోటీ చేసిన తర్వాత అనుకోకుండా మేము అధికారంలోకి వచ్చాం. ఆ రోజు నిజానికి మేము సన్నద్ధంగా లేవు, అయినప్పటికీ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చాం. 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వారికి సర్వదా శతదా రుణపడి ఉంటాం. తర్వాత ఇప్పుడు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర ఇచ్చారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా, 3, 4, 5 మేమే ఉంటాం, ఉండాలని కోరుకుంటాం సహజంగానే. కానీ అది రానప్పుడు భంగపడ్డది బాధపడ్డది ఏం లేదు. వాస్తవం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తాం. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ అవ్వకిస్తే నేను అవ్వకు తాతకిస్తా, కేసీఆర్ గారు 1 లక్ష రుణమాఫీ చేస్తే నేను 2 లక్షలు చేస్తా అని వేలం పాట పాడినట్టు, అర్రాస్ పాట పాడినట్టు కాంగ్రెస్ వాళ్ళందరూ మొత్తం లోకం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే అరిచేతిలో వైకుంఠం చూపెడితే కొంతమంది 1.8% తేడాతో మేము ఓడిపోయాం.